హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టైలిస్ట్ హెయిర్ సెలూన్. ఈరోజు అంటే నేను చూసే దగ్గర నుంచి ఒకరిని మామూలుగా అయితే చాలామంది ఒక పెళ్ళి భోజనానికైనా మంచి శుభకార్యం భోజనానికైనా సరే చాలామంది చాలా ఉత్సాహంగా వెళ్తారు ఏదో ఒక ఫంక్షన్ భోజనానికి. అదే ఉత్సాహం ఒక కార్యక్రమం అంటే ఒక పెద్ద కార్యం దేని కార్యక్రమం ఉంటాయి కదా, వాటికి ఎందుకు చూపించారండి అంత ఇంట్రెస్ట్గా? పెళ్లి భోజనానికి వెళ్ళి అంత ఇంట్రెస్ట్గా వాటికి వెళ్ళరు చాలామంది. నేను కొంతమంది అడిగాను, ఎందుకంటే మీరు దినభోజనాలు మీరు చేయరు అంటే, దినభోజనాలకి మాకు ఇష్టం ఉంటుందండి, మేము వెళ్ళమండి, ఎందుకంటే దినభోజనాలు చేస్తే మాకు అరగదండి అని చెప్పేసి లేకపోతే అక్కడికి వెళ్తే మళ్ళీ స్నానం చేయాలి, పసుపులు జిమ్ముకోవాలి, ఇవన్నీ అంటారు. ఓకే, అయ్యో ఒప్పుకుంటాం. కానీ భోజనం ఏదైనా భోజనమే. ఈ రోజుల్లో ఎవరు కూడా పిలిచి భోజనం పెడతాను ఎవ్వరు అంటారు. అటువంటిది ఒకరు చనిపోయిన తర్వాత వాళ్ళ దేవుడితో సమానం మనకి. అటువంటి భోజనాలకి మనం వెళ్ళొచ్చు, పర్లే, అంత మైలేం తగలదు. అలాగని చెప్పేసి ఆ భోజనానికి వెళ్తాం వల్ల, అటువంటి భోజనానికి వెళ్తాం వల్ల మనకి ఎటువంటి మైళ్ళు కానీ సంథింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అవి కూడా మంచి భోజనాలతోనే లెక్క వేయాలి చెప్పాలంటే. ఎందుకంటే అవసరం ఒక సంథింగ్ ఒక మనిషి చనిపోయాడు, వాళ్ళ ఆత్మ సాధించాలని 10 మందికి మనం భోజనం పెడతారన్నమాట. ఆ 10 మందికి భోజనం పెట్టి మనం తింటే మంచిదే తప్ప అది చెడ్డది కాదు. చాలామంది దినభోజనకి వెళ్తారా అంటే, బాబు నీ వెళ్ళను, నా భయం అయ్యి అంటారు చాలామంది. అలా ఎప్పుడు భయపడకండి. ఏదైనా సరే భోజనమే, కానీ దినభోజనం చేయడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే మించి దేవుడితో సమానం చనిపోయిన వాళ్ళు. అటువంటి భోజనంకి వెళ్తాం కూడా మన మంచిదే. చాలామంది దినభోజనానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళి భోజనం చేసి అవతలని ఓదార్చి రండి కంపల్సరీ. ఎందుకంటే భోజనం అనేది ఒక మంచి భోజనంతో లెక్క వేయాలి మనం ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే చాలామంది భోజనం లేక కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే తిండి కూడా సరిగ్గా తినేంతగా ఉండదు చాలామందికి. అటువంటి వాళ్ళు కూడా దినభోజనకి వెళ్తారు, రాను బాబు భయం అంటున్నారు చాలామంది. అలా ఎప్పుడు తప్పులు లెక్కేయకండి. ఈ రోజుల్లో ఏ భోజనమైనా ఒకటే. ఆ దేవుడి భోజనం కానీ, పెళ్లి భోజనం కానీ, దిన భోజనం కానీ, ఏ భోజనం కానీ ఒకటే ఈ రోజుల్లో అయితే. సో దిన భోజనానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఆ భోజనం కానీ మనం వెళ్ళాలి అని చెప్పేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే దిన భోజనం మంచియే, ఓకేనా? ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దానికి. వెళ్తే మన అరగతను మైలను లేదంటే ఏ చెప్తారు, అటువంటి ఏ ఫీల్ అవ్వకండి. ఏ భోజనం సరే సమానం, ఓకేనా? కంపల్సరీ దిన భోజనం సపోర్ట్ చేయండి, ఓకేనా?